ఆందోళనలు ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు, కార్యకర్తల మీద కేసులు, ఏదో ఒక రకమైనటువంటి కేసులతో అరెస్టులు, జైళ్ళు దారుణమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తుంటే సాధారణంగా భయపడి పారిపోతారు అన్నటువంటి దశ నుండి తెగించి ముందుకొస్తారు అన్నటువంటి స్టేజ్కి వచ్చింది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సాక్షి హైలైట్ చేస్తున్నది. వైఎస్ఆర్సీపీ శాంతియుత దీక్షల మీద బాబు సర్కార్ పాశవిక చర్యల నేపథ్యంలో ఈ ప్రభుత్వం కొత్త జీవోలతో తమ అనుయాయులు పేకాట రాయులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు కట్టబెట్టిందని బాధిత అభ్యర్థులు మండిపాటు. డిఎస్సిలో జాబ్ రావాలంటే కష్టపడటం ఒక్కటే చాలదు, స్పోర్ట్స్ సర్టిఫికెట్ 15 లక్షలు కూడా కావాలని అర్థమైందంటూ ఆగ్రహం. అక్రమ పద్ధతిలో పోస్టులు భర్తీ చేసి మాకు కనీస నిరుద్యోగ భృతైన ఇవ్వరంటూ నిలదీత. డిఎస్సి స్కామ్కి బాధ్యతగా లోకేష్ రాజీనామా. సిబిఐ విచారణకు వైఎస్ఆర్సీపీ డిమాండ్. ఫీజులు, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. నిరుద్యోగ భృతి సహా యువతకు ఎన్నికల హామీలన్నీ చంద్రబాబు అమలు చేయాల్సిందే. బెజవాడలో తొలి రోజు బోండా దాడులు, మలి రోజు బుద్ధా బ్యాచ్ కవ్వింపు చర్యలు. తునిలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత. నిరసనలకు జంజీ మద్దతు వెలువెత్తుండటంతో టీడీపీ పెద్దల్లో కలవరపాటు. నేడు కొనసాగనున్న దీక్షలు. 10 నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలకు వైఎస్ఆర్సీపీ పిలుపు అన్నటువంటిది హైలైట్ చేశారు. పదే పదే జంజీకి ఇక్కడ మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు వస్తున్నోళ్ళు కార్యకర్తలే కానీ జంజీ కాదు, ఆ విషయం మర్చిపోతున్నారు. బట్ ఓవరాల్గా అయితే యాజిటేషన్ చేస్తున్నామని చెప్తున్నారు.